ఇక మీదట మీ బేస్ అంతా బొంబాయిలో ఉండబోతుందా? యా ఈ కొంచెం ఈ అట్లీ గారి సినిమా వరకు నాకు కూడా అది మంచి ఎక్స్పీరియన్స్ అండి. అది నేను నేర్చుకోవడానికి కానీ ఇది ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది కాబట్టి అందుకని కొంచెం ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేస్తున్నాం టు లెర్న్ ద థింగ్స్. అది నేర్చుకుంటే నెక్స్ట్ 10 yearsకి ఒక అప్డేటెడ్ వెర్షన్లో ఉంటాను మళ్ళీ. అవునా? అది ఏంటి జానర్ అంటే చెప్పగలరా ఒక్క లైన్లో? కథ ఏం చెప్పక్కర్లేదు. ఎన్డీఏ అగ్రిమెంట్ ఉంది సార్ నాకు. అది నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అని ఒకటి ఉంటుంది. అవును, జానర్ అడిగాను అంతే. యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అంటే దానికి సంబంధించి ఏం మాట్లాడినా సన్ పిక్చర్సే మాట్లాడాలనేది నాతో సైన్ చేయించుకున్నారు క్లారిటీగా. నిజంగానే అది దట్ ఈస్ ట్రూ. అది ఎందుకంటే మీరు ఎక్కువ మాట్లాడుతుంటారు నాకు అనుమానం. వాళ్ళకి ఏంటంటే గమ్మున ఈయన నా సినిమాల ప్రమోషన్స్ ఉంటాయి, గీతార్స్ ప్రమోషన్స్ ఉంటాయి, లేదంటే వేరే ఫ్రెండ్స్ ప్రమోషన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ స్టేజెస్ మీద ఉంటాం కదా అని చెప్పి ఫస్ట్ వాళ్ళు నాతో ఎన్డీఏ చేయించేసుకున్నారు వాళ్ళు. అది పోనీ ఎన్ని రోజులు పడుతుంది ఆ సినిమా థియేటర్లో రావడానికి ఒక అంచనా ఉందా? యా మినిమం ఇక్కడి నుంచి అయితే 1 year పైన పడుతుంది. 1 year పైన పడుతుంది. అంటే ఇది 27లోనే చూస్తాం. చెప్తా తెర మీద చూడాలంటే మేము 27 దాకా వెయిట్ చేయాలి. సన్ పిక్చర్స్ చెప్తుంది కదా, సన్ పిక్చర్స్ చెప్తారు కదా వాళ్ళు.